శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. 27వ రోజు పారాయణము. త్రయోవింశాధ్యాయము. వ్యాఖ్యాత మీ రాధమ్మ. త్రయోవింశాధ్యాయములో చెప్పినటువంటి ఈరోజు కథ ఏమిటంటే, విష్ణుగణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథనానంతరం ధర్మదత్తుడు మరలా వారిని, ఓ గణాధిపతులారా, జయ విజయములు వైకుంఠమందలి విష్ణుద్వార పాలకులను వినివిన్నాము. వారిటువంటి పుణ్యం చేసుకొనడం వలన విష్ణుస్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియచేయండి అని అడగటంతో ఆ గణాధిపతులు చెప్పనారంభించారు. జయ విజయుల పూర్వజన్మలు. తృణబిందుడి కూతురు దేవహూతి, ఆమె యందు కర్దమ ప్రజాపతి యొక్క దృక్స్థలనం జరగటం వలన 2 కుమారులు కలిగినారు. వారిలో పెద్దవాడు జయుడు, రెండవవాడు విజయుడు. వారిద్దరూ కూడా విష్ణుభక్తి పరాయణులే అయ్యారు. అనంతరం అష్టాక్షరీ మంత్రాన్ని జపించడం వలన వారు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు. వేద విధులయ్యారు. యజ్ఞాలు చేయించటంలో ప్రజ్ఞ కలవారుగా ప్రసిద్ధి చెందారు. అందువలన మరుదత్తుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి, ఒకరు బ్రహ్మ, మరొకరు యాజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు. సంతుష్టుడైన మరుత్తు వారికి అగణితమైన దక్షిణలు ఇచ్చాడు. ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం నిర్వర్తింపదలిచారు. తదర్థంగా మరుత్తు ఇచ్చిన మహాదక్షిణము పంచుకోవడంలో ఇరువురికి తగాదాలు వచ్చాయి. ఇద్దరికి చెరిసగం అనేది జయుడి వాదం కాగా, తనకు ఎక్కువగా వాటా కావాలని విజయుడు కోరాడు. అంటే ఒకరి చెరిసగమని, సగం సగమని, ఇంకొకరు ఎక్కువ, ఒకరికి ఎక్కువ కావాలి, నాకే ఎక్కువ కావాలి అని విజయుడు అడిగినాడు. ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి, నువ్వు మొసలివైపో అని శాపం పెట్టాడు. అంతటితో జయుడు ఊరుకోక, అహంకారంతో శపించిన నువ్వు సాహంకారి అయిన సామజమై పుడతావులే అని ప్రతిశాపమిచ్చాడు. ఇలా పరస్పర శప్తులైన ఆ సోదరులిద్దరూ విష్ణువర్చన చేసి ఆయనను సాక్షాత్కరింప చేసుకొనిన వారై తమ శాపాలను, తత్పూర్వాపరాలను విన్నవించుకొని శాప విముక్తికై ఆ శ్రీహరినే ఆశ్రయించారు. అనగా అన్నదమ్ములిద్దరూ ఒకరికొకరు శపించుకొని చివరికి ఆ శాపాల నుంచి విముక్తులవ్వడానికి ఆ శ్రీహరినే ఆశ్రయించారట, ఆ మహావిష్ణువునే ఆశ్రయించారట. హే భగవాన్, నీకింతటి చేరువ భక్తులమైన మేము మొసలిగాను ఏనుగుగాను పుట్టడం చాలా ఘోరమైన విషయం. కనుక మా శాపాల నుంచి మమ్మల్ని మళ్ళించు అని మనవి చేశారట. అందుకు మందహాసం చేస్తూ అంబుజనాభుడు, జయ విజయులారా, నా భక్తుల మాటలు పొల్లుపోనీక పోవడమే నా విధి. వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు. పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను. అంబరీషుని వాక్యం ప్రకారం 10 అవతారాలను ధరించాను. అందువలన మీరు సత్యం తప్పని వారై మీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో తదాదేశాన్ని శిరసా వహించి ఆ జయ విజయులిద్దరూ గండకీ నది ప్రాంతాన మకర మాతంగాలుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారై విష్ణు చింతనతోనే కాలం గడపసాగారు. అలా ఉండగా ఒకానొక కార్తీక మాసం ప్రవేశించింది.
ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగైన జయుడు గండకీ నదికి వచ్చాడు. నీటిలోనికి దిగిందే తడవుగా అందులోనే మొసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటకరిచాడు. విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువుని ప్రార్థించాడు. తలచినదే తడవుగా ప్రత్యక్షమైన తారక్ష్య వాహనుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరిమకరాలు రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు. తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది. విష్ణు ప్రయుక్త చక్రాయుధం ఉరిపిడి వలన ఆ గండకీ నదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకున్నవయ్యాయి. ఓ ధర్మదత్త, నీచే అడుగబడిన వారైన విష్ణుద్వార పాలకులకు జయ విజయులు వారిద్దరే. అందువలన నీవు కూడా దంభ మాత్సర్యాలను దిగనాడి సుమదర్శనుడివై సుదర్శనాయుధుడి చరణ సేవలను ఆచరించు. తులా మకర మేష సంక్రమణాలతో ప్రాతః స్నానాలు ఆచరించు. తులసీవన సంరక్షణమందు నిష్ఠగలవాడివై ప్రవర్తించు. గోబ్రాహ్మణులను విష్ణు భక్తులను సర్వదా సేవించు. కొర్రధాన్యము, పులి కడుగు నీరు, వంగ మొదలైన వాటిని విసర్జించు. జన్మ ప్రభృతిగా నీవు అనుష్ఠిస్తూ ఉన్న ఈ కార్తీక విష్ణు వ్రతం కంటే దాన తపో యజ్ఞ తీర్థాలు ఏవి కూడా గొప్పవి కావని గుర్తుంచుకో. ఓ విప్రుడా, దైవ ప్రీతికరమైన విష్ణు వ్రత చరణ వలన నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకొనటం వలన ఈ కలహ కూడా ధన్యులైనారు. ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకుని వెళుతున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి అతనిని పునః నియంవ్రత విష్ణునిష్ఠుడిని చేసి కలహాసమేతంగా విమానాన వైకుంఠానికి బయలుదేరారు. నారదుడు చెబుతున్నాడు: పృథురాజా, అతి పురాతనమైన ఈ పుణ్యేతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో, ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందగలిగిన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు. త్రయోవింశోऽధ్యాయ సమాప్తః. 23వ అధ్యాయము సమాప్తము. అనగా ఈ కథలో మనం ఒకసారి ఆ యొక్క గజము అనగా ఏనుగు, ముసలి ఇద్దరు అన్నదమ్ములే అని మనం ఈ కథ ద్వారా అర్థమవుతోందండి. అన్నదమ్ములే మనకి ఆ కథ ఉంటుంది కదా. ముసలి ఏనుగు గజరాజు ఆ లోపలికి వెళ్ళి ముసలి పట్టుకొని ఎన్నో రోజులు నెలలు యుద్ధం చేస్తే చివరికి ఆ గజము నీరసించి శోషించి ఆ విష్ణు భగవానుడిని ప్రార్థించితే అప్పుడు ఆయన వచ్చి తనని రక్షిస్తాడు అని ఈ కథ మనం చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అది మనకి ఇక్కడ నుంచే వచ్చిందనమాట. అంటే వారిద్దరూ అన్నదమ్ములే అని, ఆ ఏనుగు ముసలి అన్నదమ్ములే అని మనకి ఈ కథ ద్వారా అర్థమైనది. అన్నదమ్ములే శత్రుత్వంతో మహారాజు గారు ఇచ్చినటువంటి ఆ యజ్ఞానికి సరిపడా సొమ్మును పంచుకోవడానికి ఇద్దరు కూడా మాకు ఎక్కువ కావాలి అని విజయుడు అడగటంతో వారిద్దరికీ విరోధం వచ్చి ఒకరినొకరు శపించుకొని ఒకరు ఏనుగులాగా ఒకరు ముసలిలాగా పుట్టి చివరికి ఆ మహావిష్ణువుని దగ్గరికే చేరి ఆయనను కటాక్షించమని కోరుకొని చివరికి మరలా వారే ఒకరినొకరు యుద్ధం చేసుకొని ఆ నదిలో ఆ ముసలి ఇలా ఉన్నటువంటి అన్న తమ్ముడు ఏనుగు లాంటి వాడు ఇద్దరూ కలిసి మరలా యుద్ధం చేసుకొని ఆ విష్ణు భగవానుడినే
ఆశీర్వదించమని, క్షమించమని, విడిపించమని కోరగా చివరికి ఆయనే వచ్చి ఆ ముసలిని సంహరించి మరి ఆ ఏనుగుని కాపాడగా ఆ గజాసురుడు ఆ మహావిష్ణువుని తన దివ్య స్వరూపాన్ని దర్శనం ఇవ్వమని అడుగగా ఆ శ్రీ మహావిష్ణువు భూమి ఆకాశాలకు సరిపడా ఆయన యొక్క దివ్య స్వరూప మంగళకర విగ్రహాన్ని ఆ గజమునుగు చూపించగా సర్వజనులు దేవతలు అందరూ కూడా ఆయనను చూసి నమస్కరించుకొని సంతోషపడ్డారు. అది ఈ కథ ద్వారానే మనకి అర్థమైనది. అంతటి పురాతనమైనటువంటి కథలు మనకి ఈ కార్తీక మాసపు కథల్లో మనకి రావడం, మనం తెలుసుకోవటం మన యొక్క అదృష్టము. తదుపరి చతుర్వింశోధ్యాయములో నారదుడు చెప్పినదంతా విని ఆశ్చర్యమయుడైన పృథు చక్రవర్తి, హే దేవర్షి, ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం గండకీ నదులు లాగానే గతంలో కృష్ణా సరస్వతి ఇత్యాది నదుల గురించి విన్నాను. ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా? విశదపరచమని కోరగా మరలా నారదుడు ఇలా చెప్పసాగాడు. శ్రద్ధగా విను. కృష్ణానది సాక్షాత్తు విష్ణుస్వరూపం. కృష్ణానది సాక్షాత్తు ఆ విష్ణుస్వరూపమే. సరస్వతీ నది శుద్ధ శివస్వరూపం. వాటి సంగమ మహాత్యం వర్ణించటం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది. కృష్ణా సరస్వతీ నదుల ప్రాదుర్భావము. ఒకానొక చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సహ్య పర్వత శిఖరాలపై సవనం చేసేందుకు సమాయత్తుడయ్యాడు. హరిహరులతో సహా సర్వదేవతలు మునులు కూడా కలిసి ఒకానొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞదీక్షనీయడానికి నిర్ణయించి కర్త యొక్క కళత్రమైన సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు. అయినా సరస్వతి సమయానికి అక్కడికి చేరుకోలేదు. దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన భృగు మహర్షి, హే విష్ణు, సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు, ముహూర్తం దాటిపోతోంది, ఇప్పుడేమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ, సరస్వతీ రాని పక్షంలో బ్రహ్మకు మరి ఒక భార్య అయిన గాయత్రి దీక్షాపతిగా విధించండి అని సలహా ఇచ్చాడు. ఆ సలహాను శివుడు కూడా సమర్థించటంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరిచాడు. ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్షనియ్యటం పూర్తి చెయ్యగానే అక్కడికి సరస్వతి చేరుకున్నది. తన స్థానములో దీక్షితురాలై ఉన్న తన సవతిని గాయత్రిని చూసి మత్సరవతి అయి, అపూజ్యాయత్ర పూజ్యంతే పూజ్యానాం చైవ్యతిక్రమః త్రీణి తత్ర భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం. ఎక్కడైతే పూజార్హత లేని వారు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడటము లేదో అక్కడ కరువు, భయము, మరణము అనే 3 విపత్తులు కలుగుతాయి. ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపనిష్ఠురాలైన వివిధ ప్రజలకు కనిపించినటువంటి రహస్య నదీ రూపమును పొందుగాక. ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన నాకన్నా చిన్నదానినైన ఆసీనురాలిని చేశారు. కనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండి అని శపించినది. ఆ సరస్వతి క్రుద్ధ వచనాలను వింటూనే చివ్వున లేచిన గాయత్రి దేవతలు వారించుతున్నా సరే వినకుండా, ఆ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో అదేవిధంగా నాకు కూడా భర్తే అని విస్మరించి అకారణంగా శపించావు. కనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపమిచ్చింది. ఈ లోపల హరిహరుల వాణిని సమీపించి, మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి కనుక అవివేకభూయిష్టమైన నీ శాపాన్ని మళ్లించుకోమని అన్నారు.
కానీ ఆమె వినలేదు. యజ్ఞాదిలో మీకు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వల్లనే ఇటువంటివన్నీ వచ్చాయి. అందుకని నా కోపరూపంగా యాగం విఘ్నపడి ఆగమైనది. పలుకుల పడతినైన నా మాట తప్పదు. మీరందరూ నదీ రూపాలను ధరించి మీ అంశలు జడత్వాన్ని వహించవలసినదే. సమతులమైన సమతులమైన నేను గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాను అని చెప్పినది గాయత్రి. ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు జడాలుగాను రూపాలు నదులుగాను పరిణమించాయి. ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను మిగిలిన వారు ఇతరేతర నదీ రూపాలుగాను మారిపోయారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులై తూర్పుముఖంగాను వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగాను ప్రవహించనారంభించారు. గాయత్రి సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రములో సంగమాన్ని పొందాయి. ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు, మహాబలుడు, అతిబలుడు అనే దేవతా స్వరూపులయ్యారు. అంటే మనకి ఇక్కడ శివకేశవులు, మహాబలుడు, అతిబలుడు అనే దేవతా స్వరూపాలుగా అయి ఆ తరువాత కృష్ణానది, సరస్వతి నదులలాగా సంగమించినారు. సర్వపాపహారిణి అయిన ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా వినినా వినిపించినా వారి వంశమంతా నదీ దర్శన స్నాన పుణ్యఫలవంతమై తరించిపోతుందట. అనగా ఈ కథా సారాంశం మనం చర్చించుకున్నట్లయితే ఇక్కడ శివకేశవులు మహాబలుడు, అతిబలుడు అనే దేవతా స్వరూపాలుగా అయి సర్వపాపహారిణి అయిన కృష్ణానదిలాగా ఆ విష్ణుమూర్తి, సరస్వతీ నది వలె ఆ పరమేశ్వరుడు ప్రవహిస్తున్నారు ఈ భూమి అంతటినీ కూడా. మరి మనం సరస్వతీ నది గురించి ఎంతగానో చెప్పుకొని ఉన్నవారం. ఈ మధ్యకాలంలో సరస్వతీ నది కనిపించటం లేదు. ఇదివరకు భూమి మీద ప్రవహించేదట. ఇప్పుడు అసలు ఈ మాయమైపోయింది అని కొంతకాలం చర్చించారు ప్రజలందరూ కూడా. సరస్వతీ నది అసలు కనిపించటం లేదు. అది కాలక్రమేణా అంతర్ధానం అయిపోయింది అని చాలామంది ప్రజలు దాని గురించి చర్చించుకొని సాధారణమైన ప్రజలు అనుకున్నారు. కానీ పురాణేతిహాసాలు మనం పరిశీలించిన మీదట ఈ కథ ద్వారా, ఈ మహోన్నతమైనటువంటి కార్తీక మాస కథల ద్వారా, ఈ పురాణము ద్వారా అద్భుతమైనటువంటి పరమాద్భుతమైనటువంటి ఈ కార్తీక మహాపురాణము ద్వారా మనకి అత్యంత విలువైనటువంటి వజ్ర సమేతమైనటువంటి అంశాలు మనం దర్శిస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి, కృష్ణానది అంటే ఆ మహావిష్ణువట, సరస్వతీ నది అంటే ఆ మహాశివుడట. మరి సరస్వతీదేవి కనిపించటం లేదు. ఆ సమయంలో ప్రవహించినటువంటి జాడలు మనకి అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ ఈ మధ్య కాలంలో సరస్వతీ నది పలానా దగ్గర ప్రవహిస్తూ ఉందని, భూమి అడుగు భాగాల్లో ప్రవహిస్తూ ఉందని ఈ మధ్యలో మనం అనేక రకాల సాధనాల ద్వారా, టెలివిజన్ లాంటి వాటి ద్వారా మనం దర్శిస్తూనే ఉన్నాం. మనం పురాణ ఇతిహాసంగా చూసుకున్నట్లయితే ఆ కృష్ణానది ఎవరో కాదు, ఆ మహావిష్ణువే. మరి కృష్ణానది నీరు అత్యంత సుముఖంగా ఉంటుందటండి. అంటే మనిషికి తాగడానికి అనుకూలంగా ఉండేది. నీటిలో కృష్ణానది ప్రాశస్త్యం వహించింది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సైంటిఫిక్గా జరిగినటువంటి కొన్ని విషయాల ద్వారా మనకి అవగతమైనది ఏమిటంటే ఆ నీటిలో ఆక్సిజన్ శాతం ఎక్కువ ఉంది. అంటే మానవులకు ఉపయోగపడే మంచి గుణాలు ఆ నీటికి ఉన్నాయట. మరి ఈ కథా సారాంశము ఈ పురాణము ద్వారా మరి అద్భుతమైనటువంటి విషయము. మరి ఆ మహావిష్ణువే నీరుగా ప్రవహించినందుకు మరి ఆ మాత్రం శక్తి ఉండదంటండి. ఎన్ని ఎన్ని యుగాలు గడిచినా, కలియుగం ఎంత పాపభూయిష్టమైనదైనా ఆ మహావిష్ణువు యొక్క పవిత్రత ఎక్కడికి పోతుంది?
అందుకే ఈనాటికి కూడా కృష్ణానది అంటే అంతటి ప్రాచుర్యంలో ఉన్నది, అంతటి పవిత్రమైనటువంటిది అని మనకి ఈ కథ ద్వారా తెలుసుకున్నాము. మరి సరస్వతీ నది అంటే ఆ పరమేశ్వరుడే అంతర్లీనంగా అంతర్వాహినిలాగా కింద భూమి లోపల ఈ మధ్య కాలంలో మనం ఎన్నో ఫొటోస్ ద్వారా చూసాము. ఎక్కడికి పోతారండి శివకేశవులు? ఎక్కడికి వెళ్ళరు మానవుల్ని వదిలి. అంతర్వేదిగానో, ఆకాశంలోనో, భూమిలోనో, అంతర్గతంగానో, అంతెందుకు మనలోనే భగవంతుడుంటాడు అంటారు. మరి ఈ కథ ద్వారా మనం ఆ విష్ణుమూర్తిని, ఆ మహేశ్వరుణ్ణి దర్శించాము. కృష్ణానది, సరస్వతీ నదుల్లాగా. ఈ కథలో వారే కదా! ఇందు ఈ ఇంకొక విషయం బ్రహ్మకిద్దరు భార్యలు ఉన్నారు అని కూడా మనకి ఈ కథ ద్వారానే తెలిసింది. సరస్వతీదేవియే కాకుండా గాయత్రీదేవి కూడా ఆయన యొక్క భార్య, రెండవ భార్య అని మనకి ఈ కథ ద్వారా తెలిసింది. ఇంకొకటి జయ విజయులు. మనకి ఇంతకుముందు కథలో మొట్టమొదటి అంశము ఏనుగు, ముసలి. వారిద్దరూ కూడా అన్నదమ్ములే. ఆ కథ కూడా మనం వింటూనే ఉంటాం. గజేంద్ర మోక్షంలాగా మనం అత్యంత పవిత్రమైనటువంటి గజేంద్ర మోక్షంలాగా మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాము. అది చదివితేనే మనకి కష్టాలు తీరిపోతాయట. మనం కష్టాలు సుడిగుండంలో ఉన్నట్లయితే అది గజేంద్ర మోక్షం మనం చదివితే మనకి ఆటి నుంచి విడిపడతామట. ఆ కష్టాల ఊబిలో నుంచి బయటపడతాము అని పెద్దలు అంటూ ఉంటారు. ఈ విధంగా ఈరోజు మనం చదివినటువంటి 2 కథల్లో కూడా అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలు మనకి ఈ పురాణము ద్వారా అర్థమైనందుకు మనం ధన్యులము. మరి ఈ కార్తీక పురాణం శ్రవణం ద్వారా, చదవటం ద్వారా, అందున ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా, వినినా, వినిపించినా వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్య ఫలవంతమై తరించిపోతుందట. ఈరోజు 23, 24 అధ్యాయములు 27వ రోజు పారాయణము సమాప్తము. మరలా 28వ రోజు పారాయణము పంచవింశోధ్యాయములో మరల మనం ఆ శివకేశవుల్ని దర్శించుకొనుటకు అవకాశము కలగబోతున్నందుకు మనం ఎంతగానో పుణ్యాత్ములము. ఆత్మబంధువులకు నమస్కారములు.